వ్యాపారాల్లో అదానీ ఆర్థిక అవకతవకలు, మణిపూర్ అల్లర్ల వ్యవహారాల్లో పట్టనట్టు వ్యవహరిస్తోందని కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా తెలంగాణ పీసీసీ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి రాజ్ భవన్ కు చెలో రాజ్ భవన్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి కేంద్ర ప్రభుత్వ వ్యవహార సరళిపై నిప్పులు చెరిగారు. రాష్ట్ర సంపద, ఈ దేశ సంపద, ఈ దేశ వనరులన్నీ కూడా దేశానికి, ప్రజలకే చెందాలి తప్ప భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వానికి దోచిపెట్టొద్దు. దేశ సంపద, ఆర్థిక సంస్థలను మోసగిస్తున్న అదానీపై చట్టపరమైన విచారణ చేపట్టాలని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పార్లమెంట్లో కోరినా పట్టించుకోకపోవడంతో దేశ ప్రజల కోసం నిరసన దీక్ష చేపట్టినట్టు డిప్యూటీ సీఎం తెలిపారు. మోడీ సహకారంతో అదానీ ఈ దేశంలో చేస్తున్న దోపిడీ తీరును వివరించేందుకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ దేశవ్యాప్తంగా ఈ రోజు నిరసన కార్యక్రమం తీసుకుందని తెలిపారు. దేశాన్ని అదానీ ఏ విధంగా దోపిడీ చేస్తున్నారు, ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంస్థలను ఏ విధంగా మోసగిస్తున్నారు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంస్థలు హిడెన్బర్గ్ లాంటి సంస్థలు బహిర్గతం చేశాయని తెలిపారు. నిరసన దీక్షలో భాగంగా గవర్నర్ కు వినతి పత్రం సమర్పించామని, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ చేపట్టిన కార్యక్రమానికి దేశ, రాష్ట్ర ప్రజలు మద్దతివ్వాలని డిప్యూటీ సీఎం కోరారు.